Hi everyone, welcome to Kalyani Talks. హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఏం చెప్తున్నానంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్గా మన యూనియన్ క్యాబినెట్ అనేది జూలై 29న అప్రూవ్ చేసిందండి ఈ నూతన విద్యా విధానాన్ని. ఇందులో మనకి ఏంటంటే 5+3+3+4 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనకున్న ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఏంటంటే 10+2, 10th క్లాస్ తర్వాత 2 years ఇంటర్మీడియట్. ఈ 5+3+3+4 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది 15 years ఉంటుందండి. నేను దీని గురించి మొత్తం ఒక స్ట్రక్చర్లో వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ 5 అంటే ఏంటో చూడండి. ఈ ఫస్ట్ 5 years అనేది దీన్ని ఫౌండేషనల్ స్టేజ్ అని అంటారండి. ఈ ఫౌండేషన్ స్టేజ్లో ఫస్ట్ 3 years 3 to 6 years పిల్లలు ఉంటారండి. అంటే అంగన్వాడీ ప్రీ స్కూల్ అంటాం కదా, సో ఫస్ట్ 3 to 6 years పిల్లలు ఈ 3 yearsలో ఉంటారండి. వీళ్ళకి బేసిక్స్ అనేవి చెప్తారండి, లైక్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ చెప్తారు. అండ్ నెక్స్ట్ 2 years ఏంటంటే 6 to 8 years పిల్లలు ఉంటారండి. వీళ్ళది ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాము, అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 3 years ఏంటంటే ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. ఇక్కడ ఏంటంటే 8 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉంటారండి. ఇక్కడ 3rd, 4th, 5th క్లాస్ చదువుతారు. ఇక్కడ ఎక్కువగా దేని మీద అంటే లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ 3 yearsని మిడిల్ స్టేజ్ అంటారు. ఇక్కడ 11 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఇక్కడ 6th, 7th, 8th క్లాసెస్ చెప్తారండి. సో ఇక్కడ ఎక్కువగా సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అనేవి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంటర్న్షిప్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చెప్తారు. మనకి బేసిక్గా ఇంటర్న్షిప్స్ అనేవి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ స్ట్రక్చర్లో అయితే ఒక డిగ్రీ తర్వాత కానీ లేదంటే బీటెక్ తర్వాత కానీ స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి. బట్ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్లో ఏంటంటే పిల్లలకి 6th క్లాస్ నుంచే ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే కార్పెంటరీ, ఎలక్ట్రికల్ వర్క్, గార్డెనింగ్, లైక్ వాటర్ మేకింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ వీళ్ళకి 6th క్లాస్ నుంచే నేర్పిస్తారండి. సో వీళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి తగిన సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారని మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 4 yearsని ఏంటంటారంటే సెకండరీ స్టేజ్ అంటారు. ఇక్కడ ఏంటంటే 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారండి. ఇక్కడ 9th, 10th, 11th, 12th స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఇది 2 phases డివైడ్ అవుతుందండి. 9 to 10th ఒక ఫేస్ అండ్ 11 to 12th ఒక ఫేస్. అండ్ ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ టు పిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్, ఈవెన్ టెక్నికల్ అండ్ ఆర్ట్స్, ఫోకస్ ఆన్ క్రిటికల్ థింకింగ్. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఒక ఆప్షన్ ఉంటుందండి, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి బేసిక్గా అయితే 10th తర్వాత ఉంటుంది ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏంటి అనేది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ 4 years సెకండరీ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజీ అండ్ పీజీ ఉంటాయి. ఈ యూజీ అనేది 3 to 4 years ఉంటుంది అండ్ పీజీ ఎడ్యుకేషన్ అనేది 1 to 2 years ఉంటుందండి. దిస్ ఈజ్ ఓవరాల్ స్ట్రక్చర్ అబౌట్ 5+3+3+4 ఎడ్యుకేషన్. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. నేను వాటన్నిటిని కీ పాయింట్స్గా ప్రిపేర్ చేసుకున్నాను, మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే the Union Cabinet has approved the renaming of the Ministry of Human Resource Development to Ministry of Education. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా రీనేమ్ చేశారండి. మానవ వనరుల శాఖని విద్యాశాఖగా మార్చడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఆఫ్ ద 21st century to replace the 34 years old నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. బేసిక్గా 1986లో మన విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి వచ్చాయండి. అవి కంప్లీట్గా 1992 నుంచి అమల్లోకి వచ్చాయి. సో 1986 తర్వాత ఆఫ్టర్ 34 years ఇప్పుడు మళ్ళీ 2020లో మన విద్యా సంస్థలో మార్పులు అనేవి వచ్చాయి.
అందులో ఆ మార్పులు ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టిల్ గ్రేడ్ 5 అండ్ ప్రిఫరబుల్లీ టిల్ గ్రేడ్ 8 అండ్ బియాండ్ ఇన్ హోమ్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ ఆర్ రిలీజనల్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏంటంటే పిల్లలకి 5th క్లాస్ వరకు కంపల్సరీగా వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో మాత్రమే టీచ్ చేస్తారండి. కానీ మేము 8th క్లాస్ వరకు కూడా మదర్ లాంగ్వేజ్లోనే టీచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం మాకు వీలున్నంత వరకు అని చెప్తున్నారు. సో 8th క్లాస్ వరకు కూడా మదర్ లాంగ్వేజ్లో చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ 5th క్లాస్ వరకు మాత్రం కంపల్సరీగా మదర్ లాంగ్వేజ్లోనే చెప్తారండి. నెక్స్ట్ స్కూలింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years అండ్ ఎడ్యుకేషన్ విల్ బీ కంపల్సరీ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ 3 to 18 years. స్కూలింగ్ అనేది ఇక్కడ పిల్లలకి 3 years నుంచే స్టార్ట్ అవుతుందండి. 3 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ చేశారండి. అంటే ఇంకా కంపల్సరీగా వాళ్ళు చదువుకొని తీరాల్సిందే. అండ్ నెక్స్ట్ ఎవ్రీ చైల్డ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్ అడాప్ట్ ఇన్ అట్లీస్ట్ 1 skill. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలు ఏంటంటే ఎవరైతే డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 70% అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర సరిగ్గా స్కిల్ లేకపోవడం వల్లే. వాళ్ళ టీచింగ్ కూడా స్కిల్ ఉండేటట్లు టీచ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. సో ఈ పాలసీలో ఏంటంటే స్కిల్ అనేది అంటే నాట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్, వేరే రంగంలో అయినా సరే వాళ్ళకి ఏదో ఒక రకంగా స్కిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నౌ రిడెండెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి మనది ఇప్పుడు 10+2 ఇంటర్మీడియట్ అనేది ఇంకా ఉండదు. 5+3+3+4 స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ సబ్జెక్ట్స్. సో ఒక పర్సన్కి ఒక స్టూడెంట్కి ఇప్పుడు నాకు ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే కంప్యూటర్స్ వైపు నేను వెళ్తాను, ఎందుకంటే బయట అది ట్రెండింగ్గా ఉంది. సో అలా వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు పిక్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు కొంతమంది పిల్లలు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ ప్రాబ్లం ఇంకా మీదట ఉండదు. ఎవరికి ఏ సబ్జెక్ట్ నచ్చితే వాళ్ళు హ్యాపీగా సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ 360 degrees హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్. ఇప్పటివరకు మనకి పిల్లలకు ఉన్న రిపోర్ట్స్ కార్డ్స్ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మాత్రమే ఇస్తున్నారు. బట్ ఇక్కడ అలా కాదు, వాళ్ళ ప్రాక్టికల్ థింకింగ్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని వాళ్ళ రిపోర్ట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత లేదా డిగ్రీ తర్వాత ఏదైనా విద్యలోకి ఎంట్రన్స్ రాయాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ అవ్వాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. అదే హై క్వాలిటీ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ హై క్వాలిటీ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన కోర్సులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా ఎంసెట్ అని అదని ఇదని ఇంక ఇవేమీ ఉండవండి. నెక్స్ట్ ఏంటంటే డెవలప్డ్ సపోర్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీడీజీ స్టూడెంట్స్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీడీజీ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా ఫండ్స్ అవి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక మన సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చినట్లయితే మన సెంట్రల్ గవర్నమెంటే ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఫండ్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇట్స్ రియల్లీ ఏ గుడ్ మూవ్. నెక్స్ట్ ఏంటంటే లిమిటెడ్ సిలబస్ టు చిల్డ్రన్, ఫోకస్ ఆన్ లైఫ్ స్కిల్స్ సైంటిఫిక్. సో ఇదేంటంటే ఇక్కడ సిలబస్లు ఏంటంటే పిల్లలకి చాలా ఎక్కువ ఉంటున్నాయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే సిలబస్ అనేది తగ్గిస్తారండి. ఎక్కువగా లైఫ్ స్కిల్స్ మీద, సైంటిఫిక్ స్కిల్స్ మీద, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ జీడిపిలో 4.7% ఇప్పటి వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ప్రొవైడ్ చేశారండి. దాన్ని ఇప్పుడు 6%కి ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ విల్ బి డెవలప్డ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. మన లాంగ్వేజెస్లోని ఈ కోర్సెస్ని కూడా తీసుకొస్తున్నారు. ఎంఫిల్ డిగ్రీ టు బి డిస్కంటిన్యూడ్. ఇక మీదట ఎంఫిల్ డిగ్రీ అనేది కంటిన్యూ అవ్వదండి. నెక్స్ట్ ఏంటంటే గివ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ విల్ బి అడ్రస్డ్. పిల్లల హెల్త్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి కావాల్సిన మినిమమ్ థింగ్స్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొవైడ్ హెల్తీ మెడిసిన్స్ టు గవర్నమెంట్ స్టూడెంట్స్, గివ్ హెల్త్ కార్డ్ టు దెమ్ అండ్ మానిటర్ హెల్త్ రెగ్యులర్లీ. గవర్నమెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అవి ప్రొవైడ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ మానిటర్ చేస్తామని చెప్తున్నారు. సో హెల్త్ పరంగా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటామని చెప్తున్నారు. ఇదంతా రియల్లీ ఏ గుడ్ మూవ్. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Bye.